Hi everyone, I am Venkatesh Maha. I would like you all to know who I really am before contributing in my project. To start with, it was 2009 and those were the days of my life in Kancharapalam. I think హైదరాబాద్లో సినిమాల్లోకి వెళ్ళిపోదాం అనుకునే 3 రోజుల ముందనుకుంటా. ఎన్టీఆర్ గారిని ముందే చూపిస్తాను, ఆ తర్వాత చిన్న ఎన్టీఆర్ గారిని చూపిస్తాను. మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెరుడని మీ కీర్తింపబడుతున్న ఈ మిథున దేవుని కనలేదా? సందర్భాసరాన్ని బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను ఈ వ్యర్థవాదం ఇందులకు. ఇది పెద్ద ఎన్టీఆర్ గారి డైలాగ్ బాగుందండి. అలాగే చిన్న ఎన్టీఆర్ గారితో ఒక డైలాగ్ ఉందండి. నేటి నుంచి దేవుడు అధికుడు మానవుడు అదుముడు అన్న కించ భావాన్ని కుకటి వేలతో సైతం పెకిలించి వేసేదా. ముక్కుని పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేని అష్ట దిక్పాలకులు, మనుగన్నిచ్చే పంచభూతములు సైతం ఏహో నరుడు అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. అంతే, ఆ రోజు అక్కడ మోగిన చప్పట్లు, నా ఫ్రెండ్స్ ప్రోత్సాహం నన్ను 3 రోజుల్లో హైదరాబాద్ ట్రైన్ ఎక్కించాయి. కట్ చేస్తే ఒక్క కంటాల విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారా? ఈ కాపాలికుడి అనువనుపు విషభరితం చాలదా ఈ అర్హత? అభిచారని, శర్వాణి, మంత్రయంత్రాన్ని, భూషణ కేశవ ఉపదేశిక డాకిని, శాకిని, యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస వేదాల కూస్మాన శక్తుల శాసించండి ఈ కాపాలికుడు మృత్యుంజయుడు. ఇలా చాలా ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అన్నీ నేర్చేసుకోవాలనేమో వచ్చిన ప్రతి అవకాశాన్ని వద్దనకుండా తీసుకునేవాడిని. ఈ ప్రాసెస్లో రంగం అనే డ్యాన్స్ షోలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడు సందు చూసుకుని స్టేజ్ ఎక్కేసేవాడిని. ఇలా ప్రేక్షకులారా, ఇది మోహిని భస్మాసురుల మహత్కథ. వెనకటికి శూర్పకాసురుడు అని ఒక అసురరాజుండేవాడట. అతను ఒకరోజు తన రాజమంటపంలో దీర్ఘాలోచనలో పడి ఉన్న సమయంలో అటుగా వెళుతున్న నారద మహాముని ఆయన దగ్గరకు వచ్చి ఇలా పలికెను. ఇలా ఒక పక్క యాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తూ సెట్ బాయ్ నుంచి డైరెక్షన్ అని, ఆర్ట్ డైరెక్షన్ అని చాలా పనులు చేశాను. కొంతకాలానికి అబ్బే ఏం అయ్యే పనుల్లా కనిపెత్తలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ అనిపించి లోపలున్న మరో టాలెంట్ని బయటికి తీశాను. మమకారం దాచి కోపంపై పైనే చూపి నాలాగే వీళ్ళందరూ ఎంతో మంది వదిలి వెళ్ళిపోయిన ఊహలు. మాది ఒక లోకం, ఊహాలోకం. ఐ థింక్ వెన్ ఐ వాజ్ 9 years old, ద మమ్మీ అనే ఫిల్మ్ చూసి పక్కింటి అంకుల్కి కరెంట్ పోయినప్పుడు చాలా ఎక్సైటెడ్గా కథ మొత్తం నరేట్ చేశాను. ఆల్మోస్ట్ అంతే ఎక్సైట్మెంట్తో 7 ఏళ్ల క్రితం ఇంకొక కథ మొదలుపెట్టా. అలాగే ఇంకో కథ. I love you.
14 నా సినీ ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళు. ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు టెల్ అ స్టోరీ, ఐ బికమ్ మై 9-year-old సెల్ఫ్. With the same excitement, I want to tell this story to you all. Come join me in this adventure and become the makers of Marmanu.